దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 9th April 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలసియన్స్ చాప్టర్ 1 and verse 13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ మీ ఆల్సో రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. హూ హ్యాత్ డెలివర్డ్ us ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ అండ్ హ్యాత్ ట్రాన్స్ఫర్డ్ us ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ హిస్ డియర్ సన్. దేవునికి స్తోత్రము. మనలను అంధకార సంబంధమైన బలము, అంధకార సంబంధమైన ప్రభావము, శక్తి నుంచి విడిపించి తన కుమారుణ్ణి రాజ్యములోనికి మనల్ని ట్రాన్స్లేట్ చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ట్రాన్సిషన్ ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది? చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చాము. సాతాను రాజ్యములో నుంచి కుమారుని రాజ్యంలోనికి వచ్చాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. The Lord has delivered us, translated us from the power of darkness and has translated us into the kingdom of his dear son. ఆయన కుమారుని రాజ్యంలోనికి. జాగ్రత్తగా గమనించాలి. డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ టు ద కింగ్డమ్ ఆఫ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తెలియదని చెప్పే చీకట్లో ఇంకా లేవు. నీవు వెలుగులో ఉన్నావు. You cannot now say that I don't know. No, you are in light. If you are still walking in darkness, then you say I don't know. నాకు తెలియదని మాట ఎప్పుడు వర్ధిస్తాదంటే ఇంకా నువ్వు చీకట్లో ఉంటే. కానీ రక్షణ పొందుకునే నీవు ఆయన కుమారుని రాజ్యములోనికి దేవుడు నిన్ను మార్చాడు, నిన్ను పిలిచాడు. కుమారుని రాజ్యములో ఉంటూ, యేసు ప్రభువారు రాజ్యములో ఉంటూ చీకటిలో నువ్వు నడుస్తున్నట్లయితే ఇదే మోసము, డిసెప్షన్. దిస్ ఇస్ కాల్డ్ డిసెప్షన్. అందుకే యేసు ప్రభు అన్నారు, చివరి దినాల్లో మిమ్మల్ని ఎవ్వరూ మోసగించకుండా జాగ్రత్తగా చూచుకొనండి. ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు. ఆయన కుమారుని రాజ్యములో వెలుగై ఉండాలి. నువ్వు చీకట్లో జీవిస్తున్నావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అని కుమారుని రాజ్యము, దేవుని రాజ్యం ఏంటండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఇట్ ఈస్ రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. కనుక నువ్వు నీతిని అనుసరించి నడిచేవాణిగా ఉండాలి. పరిశుద్ధాత్మ యందలి ఆనందంలో నువ్వు జీవించాలి. సమాధానం కలిగి జీవించాలి. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉంటూ ప్రయత్నము చేయుడని బైబిల్లో రాయబడ్డాది. కాబట్టి రాజ్య సంబంధమైన కుమారుని రాజ్యములో వచ్చిన కుమారుని రాజ్యము యొక్క బిడ్డగా, రాజ్యం యొక్క మెంబర్గా నీ యొక్క లైఫ్ స్టైల్ అయి ఉండాలి. నీ యొక్క ప్రవర్తన, నీ మాట కానీ, నీ మాట తీరు కానీ, నీ ప్రవర్తన కానీ, యువర్ వేస్, యువర్ టాకింగ్ అండ్ యువర్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్ షుడ్ బి లైక్ ద కింగ్డమ్. అందుకే సువార్తలు చదువుతాం, ఏ విధంగా యేసు ప్రభువారు తాను 3.5 సంవత్సరాలు భూమి మీద మనకు అగ్గబడ్డాడు. 33 years he was on earth, but 3 years you know the ministry of Jesus Christ. సో ఆయనలాగా, ఆయనను పోలి మనము నడవాలి. ఇంకా మనము చీకట్లో లేము. చీకటి పనులు చేయుటకు, చీకటి మాటలు మాట్లాడటకు అర్థమవుతుందండి. శరీర సంబంధమైన విధంగా ఆలోచన చేయుటకు మనం చీకట్లో లేము. అయినా మనం అలా చేస్తున్నామంటే సొంత ఇష్టంతో చేస్తున్నాము. చీకట్లో ఉన్న వారికి పాపం తెలియదు. కానీ నువ్వు వెలుగులో ఉండి చీకటి సంబంధమైన పనులు చేయుట ఇది బహుభయంకరము. తేరుకోమని దేవుడు ఈరోజు మనందరూ హెచ్చరిస్తున్నాడు. బీయింగ్ ఇన్ లైట్ యూ డూ ద వర్క్స్ ఆఫ్ డార్క్నెస్, ఇట్ ఈస్ sin, इट इज नॉट राइट. हिंदी में पढ़ेंगे. कोलोसियों का पत्र, उसमें 1 अध्याय और 13 वचन पढ़ रहे हैं. कोलोसियंस चैप्टर 1 and verse 13. परमेश्वर ने अंधकार की शक्ति से हमारा उद्धार किया और अपने प्रिय पुत्र के राज्य में हमारा प्रवेश कराया. कहां पे प्रवेश कराया? उनके प्रिय पुत्र के राज्य में. कहां से? अंधकार के शक्ति से. सो अब अंधकार के शक्ति के नीचे नहीं है, अब प्रभु के राज्य में है. क्यों? अब अंधकार के शक्ति के नीचे की तरह सोच रहे हैं, जी रहे हैं.
अंधकार के शक्ति के नीचे बीमारी है, कंगालपन है, मृत्यु है. చీకటి రాజ్యములో ఏముందండి? అనారోగ్యం ఉన్నది, మరణం ఉన్నది, ఓటమి ఉన్నది, దరిద్రత ఉన్నది. కానీ ఆయన, నువ్వు ఆ రాజ్యంలో లేవు, యేసు ప్రభు రాజ్యంలో ఉన్నావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఈ విషయంలోనే మారు మనసు పొందమంటున్నాడు యేసుక్రీస్తు వారు. చీకటిలాగా నువ్వు ఆలోచన చేయొద్దు, రాజ్య సంబంధమైన బిడ్డగా నువ్వు ఆలోచన చేయమంటున్నాడు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి మారు మనసు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్, ద వే ఆఫ్ థింక్, రిపెంట్, చేంజ్ యువర్ మైండ్ like the kingdom of God, like the like the like the kingdom of God, like his son Jesus Christ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి ఈరోజు ఈ వాక్యం యొక్క ప్రభావం ద్వారా మమ్మల్ని తాకినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు నాయన వెలుగు సంబంధమైన బిడ్డలుగా మాట్లాడుటకు, జీవించుటకు, ప్రవర్తించుటకు, బ్రతుకుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ కుమార్ యేసు ప్రభు రాజ్య సంబంధమైన వారుగా బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఈరోజు ఆ కృపను మేము పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యం వారందరినీ యేసు ప్రభు నామంలో స్వస్థపరచుచున్నాము తండ్రి. వారు స్వస్థపరచబడినందుకు స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం. బిజినెస్లో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రంలో నాయన. చదువుకుంటున్న వారు, హైయర్ క్లాసెస్కి వెళ్ళిన వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు దయచని. కాలేజ్ అడ్మిషన్స్ కొరకు ప్రయత్నిస్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తుండగా మీరే ఆశీర్వదించి మంచి మంచి యొక్క ఇన్స్టిట్యూట్స్లో నాయన వారు జాయిన్ అయ్యి మంచిగా దేవ చదువుకున్నట్టుకు కృప దయచేసినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కీటం ధరించేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా మమ్మల్ని నడిపిస్తున్న వాడా స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, శ్రీముఖ శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. బయట ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.